వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. సంగారెడ్డి జిల్లా ఆంతోలు మండలం నేరడిగుంట అనే గ్రామంలో ప్రజాపాలక గ్రామసభ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో మంత్రి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల కోసం ఆయన ఆ గ్రామ ప్రజలకు వివరణ ఇచ్చారు. రాబోయే 10 రోజుల్లో నేరడిగుంట నుండి ఇళ్ల నిర్మాణం చేపడతాం. ప్రతి పేదవాడికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. 1994లో మహిళల అభివృద్ధి కోసం 5 ఎకరాల భూమిని గ్రామంలో కేటాయించాం. మహిళల కోసం కోళ్ల ఫారం పెట్టి వాళ్ళ అభివృద్ధి చెందే ఆలోచన చేశాం. ఇప్పుడు ఆ 5 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటుకు కేటాయిస్తున్న నేరడిగుంటలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ముందు ఇల్లు కేటాయిస్తాం. ఇందులో ఎలాంటి అబద్దాలు మోసాలు లేవు. ప్రతి పేదవాడికి అర్హత ఉన్న వారికి ఇల్లు కేటాయిద్దాం. అలాగే ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది, త్వరలో చేద్దాం. అలాగే ఆంధ్ర నియోజకవర్గంలో అంతర్గత రోడ్డును ఏర్పాటు చేస్తాం. రాబోయే 10 రోజుల్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్డీఓ సర్వే చేస్తారు. అలాగే సర్వే చేసిన భూమిని నిరుపేదల ఇళ్లకు కేటాయిస్తామని ఆయన ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆయన మాటల ద్వారా విందాం. మొన్న నాకైతే 6,000 5,000 వచ్చింది సార్. ఇప్పుడైతే ఇంకా ఈ గ్రామ పంచాయతీ నుంచి పర్మనెంట్ చేయాలని అంటున్నారు. గ్రామ పంచాయతీ వచ్చా స్కూల్ కా సరే ఆలోచన శానిటేషన్ దా సరే సరే కూర్చోదా సరే ఆయమ్మ మరి పేరు చెప్పవారు నాకు చెప్తలేదు కంసమ్మ అని చెప్పు. సాలే కంసమ్మ. సరే ఏం చెప్పాలి అంతేనా? రేషన్ కార్డు ఉన్నది, ఇల్లు కావాలి. మరి ఇల్లు ఎట్లా కట్టుకుంటావు? చాలా కాదు కదా, ఎట్లా కట్టుకుంటావు? నేను కట్టలేదు కట్టాలా? సరే సరే కానీ సాగం వచ్చింది, దయ్యం వచ్చింది. రా ఏం లేదా అనాథగా ఉన్నా నేనైతే. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటావు? జాగ ఏడున్నది? జాగ ఉంటే ఇల్లు కట్టుకుందాం. జాగ ఉందా నీకు? మరి ఏడుంటున్నావు ఇప్పుడు? సొంత ఇల్లు లేదా? జాగ లేదా? మరి ఎట్లా? ఏం చేసావు? అది మళ్ళీ నా మీద నూపుతావు. సరే కూర్చో. ఏ పేరు ఇది? కమలమ్మ. కూర్చో. సరే కూర్చో కూర్చో. సరే నాకు అర్థమైంది. ఇప్పుడు రేషన్ కార్డు ఎంతమంది అప్లై చేసుకున్నారమ్మా? వారికి కూడా ఆర్థిక సహాయం చెయ్యాలి. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయము చెయ్యాలి. దానికి తోడు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి. రాబోయే 26-28 తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నేరడగుంటలో ఖచ్చితంగా మొట్టమొదటి ఇక్కడికి వచ్చి ఇండ్లకు శంకుస్థాపన చేస్తున్నా. అరే ఊకో, నాకు చేతనవుతుందా? లేడీస్ లాస్ట్ 35 years.
అబ్బాయి నువ్వు తర్వాత మాట్లాడుకుందాం రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ రైతు భరోసా ఆత్మీయ భరోసానే కానీ రైతు భరోసానే కానీ వచ్చే వారం 10 రోజుల నుంచి మొదలు పెడతాము. దానికి తోడు మీ దగ్గర 5 ఎకరాల భూమి ఇప్పించిన అనుకుంటప్పుడు ఇప్పించినా లేదా? ఎప్పుడు ఇప్పించినా? 1994 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ దళితులకు 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఆ భూమి ఉన్నదా మాయమైందా? ఉన్నదా? అందరూ దళిత మహిళలు సంఘాలు అందరు కలిసి వ్యాపారం చేసుకోవాలి, కోళ్ల ఫామ్ పెట్టుకోవాలి, ఏదైనా వ్యాపారం చేసి 4 పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో 1994లో 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఆ భూమి ఉన్నదా? కబ్జా అయిందా? మాయమైందా? ఉన్నదా లేదా? మళ్ళా 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఆ 5 ఎకరాల సర్కారు భూమి దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేరడగుంటలో కోడ్ల ఫామ్ పెట్టి వాళ్ళు బ్రతికే రకంగా చేయాలని ఒక ఆలోచనతో ఆనాడు 94 అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు 24 30 ఏళ్ల కింద మీకు 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? ఏ బ్యాగా జాగేస్తే సావనికి ఆలోచన చేస్తున్నాడు. అరే నాకు అర్థం కాదు. లేలేమో ఆడపిల్లలు బతకాలని చెప్పేసి 5 ఎకరాల భూమి ఆనాడు ఇది 94 అంటే కొంతమంది ముట్టకుండా అప్పుడు 94 భూమి ఇస్తే మనోడు ఏమంటున్నాడు అంటే ఒరేలైనా ఏమంటున్నాడు నువ్వు అంటే ఆ పొందలు కూడా చేద్దామంటున్నాడు. జాగా లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి. అది అంటే ఆలోచన చేసినా కానీ ఎవరు ఆలోచన చేయలేదు, ఎవరు చెప్తలేదు. నేరడుగుంటూ ఎంతమంది మీద ఉన్నారంటే మీ పార్టీలే కానీ మీ లీడర్లే కానీ అందరు పొందలు కూడా కావాలంటే ఆటలకు వల్ల కూడా కదా మాకు. అదే నువ్వు లోన్ చేయాలి, ఆగి నువ్వు మంచి మాట చెప్పి మాకిగా. ఇప్పుడు మనకొక పరిష్కారానికి వస్తున్నాం. ఇక ఎవరు అరే దవాఖాన ఇంకొస్తే కదా దానికి రాలే కదా ఇంకా నేను ఈ రైతు ఒక్కటి మాట్లాడాలి. సో కలెక్టర్ గారు 34 మీరు ఏం చదువుతున్నాం మాకు తెలియదు కానీ మేము ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినాం. మేము మా తల్లులకు అక్కడ 94లో I was chairman ఎస్సీ కార్పొరేషన్. సో ఆ 5 ఎకరాల భూమి పేదోళ్ళకు ప్లాట్లు ఇద్దామా అవుతా? లొల్లి చేయకు అడిగిన దానికి జవాబు ఇవ్వు. మీరు ఎవరేమంటలేరు? అయ్యా ఆర్టీఓ గారు మీకు తెలుసా 5 ఎకరాల భూమి ఉందని చెప్పి? ఎకరం కాదు 5 ఎకరాలు. కూర్చో 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 కూర్చో. మీకు ఎంత దూరం ఉంటుంది ఆ భూమి? నువ్వు కూర్చోయినా వాడు కూర్చొని ఒక్క కూర్చో. నువ్వు మీరు అందరు గ్రామస్తులు కలిసి ఒక మాట చెప్పారు నాకు. ఆ 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? గరీబులకి ప్లాట్లు ఇద్దామా అవుతా? ఏమి లేని వాళ్ళకు ఇయ్యాలి, అవునా కాదా? వాళ్ళు ఎవరేమంటారు గట్టిగా? ఏమా 5 ఎకరాల భూమి గరీబులకు ఏమి లేని వాళ్ళకు ఆడ జాగలిచ్చి. అదే తల్లి మళ్ళీ నేనేమంటున్నా ఇప్పుడు
లేనోళ్లకు గరీబోళ్లకు 5 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాల భూమిలో ఆ గరీబోళ్లకు పేదోళ్లకు ప్లాట్లు ఇస్తే అందులో మళ్ళీ ఒక ఇల్లు మంజూరు చేపిస్తే ఒక కాలనీ తయారవుతుంది అని చెప్పినారు. ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తున్నారు. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మళ్ళీ చెప్తున్నా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ. ఏందది? అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది.